ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇటువైపు కన్నులెత్తి చూసినా కనిపించడం లేదు, ఇటువైపు చూసినా కనిపించడం లేదు, ఇటువైపు చూసినా కనిపించడం లేదు. కంటి చూపు మేరకు ఎక్కడ ఖాళీ స్థలం కూడా కనిపించడం లేదు. పైన చూస్తే ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండాకాలం అయినా కూడా ఇవేమీ కూడా పట్టించుకోవడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఉంది. గ్రామాలలో వారానికి ఒకసారి నీళ్లు కూడా రావడం లేదు. ఇదే ఆదోని నగరంలోనే 4 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఇదే నగరంలోనే కనిపిస్తా ఉంది. ఐదు సంవత్సరాలుగా పరిస్థితి ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు లేడు. ఈ 5 సంవత్సరాల పాలనలో చివరికి ఇదే ఆదోనిలోనే గతంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అని అంటే అది కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆదోనిలో తీవ్ర ట్రాఫిక్ సమస్య, బైపాస్ రోడ్డులో ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో బైపాస్ రోడ్డుకు సంబంధించి 3 బిట్లు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆ ఒక్క బిట్టును కూడా పూర్తి చేయడం కోసం 5 సంవత్సరాలైనా కూడా కనీసం పట్టించుకునే నాతుడే లేడు ఈ ప్రభుత్వంలో. ఆదోని రెవెన్యూ డివిజన్ అయినా ఒక్కటంటే ఒక్క కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు ఈ ఆదోనిలో. ఉన్నది ఒక ఎయిడెడ్ కాలేజ్,
ఆ ఎయిడెడ్ కాలేజీలో కూడా పరిస్థితి ఏమిటో తెలుసా? అక్షరాల 50 ఉద్యోగాలు అక్కడే ఖాళీగా ఉన్నాయి. ఆ ఎయిడెడ్ కాలేజీలో కూడా చదువులు చదువుకోవాలంటే పిల్లలకు ఎండమావయ్యే పరిస్థితి ఈ ఆదోనిలో కనిపించే పరిస్థితి ఇవాళ ఇక్కడుంది. ఇదే ఆదోనిలోనే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉండవలసిన డాక్టర్లు 14 మంది. కానీ ఆ ఏరియా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎంతమందో తెలుసా? కేవలం 5 మంది మాత్రం పనిచేస్తా ఉన్నారు.